విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, మన యొక్క పూర్వీకుల యొక్క పాపకర్మలు మనకు చేరుతుందంటారే, అది ఎంతవరకు నిజమేనా ఆయన? ఎప్పుడు కూడా మన తాతలు ముత్తాతలు మరి తల్లిదండ్రులు చేసినటువంటి పాపకర్మలు ఏదైతో అవన్నీ కూడా మనకు తప్పకుండా కొంత ఆపాదించబడుతుంది. ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి వస్తువులు కానీ భవనాలు ఆస్తులు అన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ ఉంటావు కదా. కాబట్టి తప్పకుండా వాటి యొక్క కర్మలు నీకు కొంత తప్పకుండా వస్తుంది. అందువలనే బుద్ధ భగవానుడు ముందుగా తెలుసుకుని ఏం చేశాడు, ఇల్లు కోటలన్నీ వదిలిపెట్టేసి అతను వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఏం చేయక్కర్లే, నిరంతరం కూడా నువ్వు ధర్మ మార్గంలో న్యాయ మార్గంలో నడుస్తూ ఉండి, కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దాన ధర్మాలతోటి అన్నదానాలు ఎప్పుడైతే నిరంతరం చేస్తూ ఉంటావో ఇది గమనించాలి. కాబట్టి నిరంతరం ఎవరైతే దాన ధర్మాలు అన్నదానాలు చేస్తూ ఉంటారో వాళ్ళ కర్మలు తొలగిపోతూ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు.